कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारेः वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निश्रित जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगतां मधुकैटभारेः वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निश्रित जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाथ दयिते दयानिधे अर्त्र्यादिसप्तर्षयः समुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्ज भव षण्मुखवासवाद्याः त्रैविक्रमादिचरितं विबुधा ఇది శ్రీవారి బ్రహ్మోత్సవం. ఈ సువిశాల ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే భక్తి సుస్థిరంగా నిలిచి ఉంది. ఆ ఉన్నతమైన పవిత్ర భక్తికి కారణం పునీతమైన మన భరత భూమి, ఉత్కృష్టమైన పుణ్యఫలం. అపారమైన భక్తి విశ్వాసాలు, అనన్యమైన పుణ్యఫలాలు సమ్మిళితమైన ఈ పవిత్ర భారత భూమిలోనే అవతార పురుషులు ఉద్భవించారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మాన్ని అంతమొందించి ధర్మాన్ని రక్షించడానికి యుగ యుగములయందు అవతరిస్తానని భగవంతుడు గీతలో చెప్పాడు. ఆ సత్వాక్కును నిజం చేయడానికే శ్రీ మహావిష్ణువు అవతార పురుషుడైనాడు. ఆ అవతారములే దశావతారములు అనబడుతున్నవి. అవి శ్రీ మత్స్యావతారం, శ్రీ కూర్మావతారం, శ్రీ వరాహావతారం, శ్రీ నృసింహావతారం, శ్రీ వామనావతారం, శ్రీ పరశురామావతారం, శ్రీ రామావతారం, శ్రీ బలరామావతారం, శ్రీ కృష్ణావతారం. అఖిలాండము భక్తి ప్రపత్తులతో తలవంచే హిందూ ధర్మయుగాలు 4. అవి కృతత్రేత ద్వాపర కలియుగే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. శ్రీదేవతా గృహభుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతా గృహభుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీస్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్తినోహర విరించ సనందనాధ్యాః ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీశేషశైలగరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. సేవాపరాశివ సురేశ కృశానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః
बद्धाञ्जलिप्रविलसन्निजशीर्षदेशाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् धाटीषु ते विहगराज मृगाधिराज नागाधिराज गजराज हयाधिराजाः स्वस्वाधिकारमहिमातिकमर्दयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् सूर्येन्दुभौमबुधवाक्पतिकाव्यशौरिस्वर्भानुकेतुदिविषत्परिषत्प्रदानाः त्वद्दासदासचरमावतिदासदासाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् त्वत्पादधूलिभरितस्फुरितोत्तमाङ्गाः स्वर्गापवर्गनिरपेक्षनिजान्तरङ्गाः कल्पागमाकलनयाकुलतां लभन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् त्वद्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः కృతయుగంలో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన అవతారముల మహిమలు మతిమాశ్రయంతే శ్రీవేङ्कटाचलपते तव సుప్రభాతం శ్రీభూమినాయక దయాది గుణ త్రేతాయుగంలో పరశురామ రామ అవతారముల మహనీయత, ద్వాపర యుగంలో బలరామ కృష్ణ అవతారముల మహిమ, శ్రీవేङ्कटाचलपते तव సుప్రభాతం శ్రీపద్మనాభపురుష ఈ కలియుగంలో రానున్న కల్కి అవతారం నిజంగా మహిమాన్వితం. కేవలం దశావతారముల ద్వారానే కాక పలు విధములైన రూపాలలో భగవంతుడు అవతరిస్తాడు అనేది జగద్విదితం. ఆ అవతారాలలో చొచ్చలమైనది శ్రీ శ్రీనివాసుడు అని నిత్యం స్మరించబడే శ్రీ వెంకటాచలపతి. అన్నమాచార్యుని దివ్యగాన సంకీర్తనలతో ఏడుకొండలు ఎంతో పవిత్రతను సంతరించుకున్నాయి. మనకు ఉన్న వైభవోపేతమైన పుణ్యస్థలములు అష్టోత్తర శతం, అనగా 108. 108 పుణ్యస్థలములన్నిటిలోకి శక్తిపూరితము మహిమాన్వితము అయినది తిరుమల తిరుపతి అని పిలువబడు శ్రీ ఆదివరాహ క్షేత్రం. ఈ దివ్యతీర్థం 3 పుణ్యక్షేత్రముల సమ్మేళనం. దిగువ తిరుపతి అనున్నది తిరుమలకు క్రిందుగా కొండ ప్రారంభంలో ఉన్నది. ఈ పుణ్యక్షేత్రంలోని మూలదైవం శ్రీ గోవిందరాజస్వామి. తూర్పు దిశగా చూస్తున్న వదనంతో భుజంగ శయనుడై భక్తుల సేవలు అందుకుంటున్నారు. రెండవది తిరుమల శిఖరం పైనున్న ఆలయం. అక్కడ మూల విరాట్ శ్రీనివాసుడైన శ్రీనివాసుడు. శ్రీనివాసుడు, వెంకటాచలపతి, బాలాజీ, వెంకటేశ్వరుడు, తిరుమలేశుడు, ఏడుకొండలవాడు, ఆపదముక్కులవాడు అను పలు పలు నామములు కలిగిన కలియుగ దైవమై ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. తూర్పు దిశగా చూస్తూ మందస్మిత వదనారవిందంతో నిలుచుని ఉన్న కనకాభరణధారి శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమల క్షేత్రంలోని ఉత్సవమూర్తి పేరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు. మలయప్ప స్వామి అని కూడా అందురు. మూడవది అలమేలు మంగాపురం అని పిలువబడే తిరుచానూరు. ఈ క్షేత్రం తిరుమల దిగువ భాగంలో ఉన్నది. ఇక్కడి మూలదైవం శ్రీ అలమేలు మంగ. శ్రీ పద్మావతి, శ్రీ మహాలక్ష్మి ఆ ఇరువురి కలయికే శ్రీ అలమేలు మంగ. తూర్పు దిశగా చూస్తున్న తిరువదనంతో ప్రత్యేక సేవలు అందుకుంటున్న శ్రీ అలమేలు మంగ భక్తులకు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అమ్మా అలమేలు మంగమ్మా పాలించవమ్మా పద్మమ్మా అమ్మ అలమేలు మంగమ్మా
చంద్రుని వంటివాని ఇందురుని ఇంటివాని తమ్మి పూల కంటివాని ఏడుకొండల వెంకటేశుని ఏడుకొండల వెంకటేశుని ముద్దులోన తేలవమ్మ ముజ్జగాల నేలవమ్మా అమ్మా అమ్మ అలమేలు మంగమ్మా పాలించవమ్మ పద్మమ్మ అమ్మా కోనేటి రాయని వయ్యారి కౌగిలి ఉయ్యాలలోగవమ్మ శృంగార రూపుని బంగారులోగిలి సయ్యాటలాడవమ్మ కోనేటి రాయని వయ్యారి కౌగిలి ఉయ్యాలలోగవమ్మ శృంగార రూపుని బంగారులోగిలి సయ్యాటలాడవమ్మ వాసామి బల్లివే మా పాలి తల్లివే నీ సాటి నీవేలే పాల వెళ్ళివే వరాల జల్లువే కరాలుగా తల్లివే మందార వల్లివే అమ్మ అలమేలు మంగమ్మ పాలించవమ్మ పద్మమ్మ అమ్మా శ్రీయాది లక్ష్మివై పట్టం పురాణివై శ్రీపతిని చేరవమ్మా ఆధాన్య లక్ష్మివై మా పాడి పంటల్లో నాట్యాలు చేయవమ్మా శ్రీయాది లక్ష్మివై పట్టం పురాణివై శ్రీపతిని చేరవమ్మా ఆధాన్య లక్ష్మివై మా పాడి పంటల్లో నాట్యాలు చేయవమ్మా మాధైర్య లక్ష్మివై మా తోడు నీడవై భయమంత బాబవమ్మా సత్యదేవివై సంతాన లక్ష్మివై సుఖాలలో తేలవే వేళ ఏలవే అమ్మ అలమేలు మంగమ్మా పాలించవమ్మ పద్మమ్మ అమ్మా తిరుమల తిరుపతిలో భగవద్దర్శనం చేసుకోవడంలో ఒక పద్ధతి ఉంది. ముందుగా దిగువ తిరుపతి క్షేత్రంలో వెలసిన శ్రీ గోవిందరాజ స్వామిని, శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని దర్శించుకోవడం ఉత్తమం. తరువాత తిరుమల చేరుకుని అక్కడ స్వామి పుష్కరిణిలో వెలసిన శ్రీ ఆదివరాహ స్వామిని దర్శించిన తరువాత శ్రీ వెంకటాచలపతిని దర్శించడం శుభప్రదం. ఆ తరువాత తిరుమల నుండి దిగివచ్చి తిరుచానూరులోని శ్రీ అలమేలు మంగను దర్శించడం నిజంగా మంగళప్రదం. దిగువ తిరుపతి నుండి తిరుమలకు వాహనములు చేరడానికి ఒక దారి, తిరుమల నుండి వాహనములు క్రిందికి రావడానికి మరొక దారి ఉన్నాయి. అలాగే భక్తజనం పాదయాత్ర చేస్తూ తిరుమల చేరడానికి వీలుగా సోపాన మార్గం అని పిలువబడు మెట్లు ఉన్నాయి. 7 కొండలపై వెలసినదే తిరుమల క్షేత్రం. మొదటి కొండ వృషభాద్రి. వృషాసురుడు అను రాక్షసుణ్ణి భగవంతుడు సంహరించాడు. ఆ వృషాసురుని కోరిక ప్రకారం మొదటి కొండకు వృషభాద్రి, వృషాచలం అని 2 పేర్లు వచ్చినవి. రెండవ కొండ నీలాద్రి అని పిలువబడు నీలికొండ. భగవంతుడైన శ్రీనివాసుడు నీలిమేఘశ్యాముడు. ఆ రూపాన్ని తలంపజేసేదే నీలాద్రి కొండ.
మూడవ కొండ అంజనాద్రి. ఆంజనేయుడి మాతృమూర్తి అంజనాదేవి ఈ కొండ మీద తపస్సు చేసినందువలన ఈ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చింది. నాలుగవ కొండ శేషాద్రి. తిరుమలను ఆదిశేషుడు తన శిరస్సు మీద మోస్తున్నాడని చెప్పబడింది. అందువలన ఆదిశేషుడి పేరు మీద ఈ కొండను శేషాద్రి అని, శేషాచలమని పిలువబడుతుంది. ఐదవది గరుడాద్రి. గరుడ వాహనం మీద శ్రీనివాసుడు తిరుమల కొండ మీద దిగినట్లు పురాణాలలో చెప్పబడింది. అందువలన ఈ కొండకు గరుడాద్రి లేక గరుడాచలం అనే పేరు వచ్చింది. ఇక ఆరవ కొండ నారాయణాద్రి. నారాయణ నామాన్ని భక్తజనులు స్మరించడానికి అనువుగా ఈ కొండకు నారాయణాద్రి అని పేరు వచ్చింది. ఏడవ కొండ అదే శ్రీ వెంకటాచలం. దీన్నే వెంకటాద్రి అని కూడా అంటారు. ఆత్మలోని అజ్ఞానాన్ని, శరీరంలోని పీడలను తొలగించి భక్తులకు అష్టైశ్వర్యమును ప్రసాదించే అద్భుతమైన కొండ తిరుమల కొండ. తిరుమల దర్శనంలో ముందుగా స్వామి పుష్కరిణిలో తీర్థమాడి ఆ పుష్కరిణి తీరంలో ఉన్న శ్రీ ఆదివరాహస్వామిని దర్శించాలి. ఆ తరువాత తిరుమల దేవస్థానమునకు వెళ్ళి శ్రీ వెంకటాచలపతి దర్శనం చేయాలి. తిరుమల దేవస్థానమునకు 2 గోపురములు ఉన్నాయి. ఒకటి రజత గోపురం, ఇంకొకటి స్వర్ణ గోపురం. అంటే ఒకటి వెండి గోపురం, మరొకటి బంగారు గోపురం. 2 గోపురాలకు 2 ప్రాకారములు ఉన్నాయి. 2 ప్రాకారములకు మధ్యన భక్తులు నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి దారి ఉంది. దీన్నే సంపంగి ప్రదక్షిణం అంటారు. లోపలి ప్రాకారమునకు గర్భగుడికి మధ్యన ఉన్న వలయాకార మార్గానికి విమాన ప్రదక్షిణం అని పేరు. ముఖ్య గర్భగుడిని చుట్టి ఉన్న దారికి ముక్కోటి ప్రదక్షిణం అని పేరు. వెండి గోపురపు తొలి ద్వారానికి ముఖద్వారం అని పేరు. బంగారు ద్వారం అని దారిలో ద్వారపాలకులను సేవించిన తరువాత ఆపదమృక్కులవాడు తిరుమల నాథుడు అయిన శ్రీ వెంకటాచలపతిని దర్శించాలి. తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్య పంథ అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానః సచంతే. బ్రహ్మదేవుడు ప్రతిరోజు రాత్రివేళ యందు తిరుమల చేరి స్వామి పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తారని పురాణాలు ప్రవచిస్తున్నాయి. బ్రహ్మదేవుడు వెలిగించిన జ్యోతులలో ఒకటి శ్రీ ఆదివరాహుడైన జ్ఞానజ్యోతి, మరొకటి శ్రీ వెంకటాచలపతైన ఐశ్వర్య జ్యోతి. తిరుమల క్షేత్రంలో జరిగే వైభవాలన్నీ ఆది గురువులని స్తుతించబడే శ్రీ రామానుజమునుడు ప్రారంభించినవై. మహిమాన్వితమైన తిరుమలలో ప్రతిరోజు ఉత్సవం జరుగుతుందా అన్నట్లు ప్రపంచాన్నే అబ్బురపరచేలా వైభవోపేతంగా కన్నులు మిరిమిట్లు గొలుపుతూ ఉంటుంది. ప్రపంచం యావత్తూ పాలు పంచుకునే బ్రహ్మోత్సవం బ్రహ్మదేవుడు ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవం 10 రోజుల పాటు వైభవోపేతంగా జరుగుతుంది.
परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्य आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तम् इष्टं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वं नारायणं देवमक्षरं परमं प्रभुम् विश्वतः परमं नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायणपरं ब्रह्म तत्त्वं नारायणः परः नारायणपरो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेन्दं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगुं हृदयं चाप्यतोमुखम् अतो निश्यामि तस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ततगुं शिराभिस्तुलं पत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन्तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वं देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखारणीयोऽध्वा व्यवस्थितः नीलतो यतमध्यस्था विद्युल्लेखे वपास्वरा नीवारसूकवर्तन्वी पीतापास्यात्यनुपमा तस्याश्रिकाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा शिवस्येन्द्रस्वोऽक्षरः परमस्वराट् ऋतगुं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गळम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय
विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममे रजागुंसि यो अस्कपायदुत्तरगुं सदस्तं विचक्रमाणस्त्रेदोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोस्नप्तेस्तो विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वै नवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपातो अस्यां नरो यत्र ते वयवो वदन्ति उरुक्रमस्य सहि बन्धुरित्ता विष्णो पदे परमे मद्वबुत्सः प्रदद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्टाः यस्योरिषु त्रिषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा परो मात्रया तनुवावृतानां न ते महित्वमन्वस्नुवन्ति उपेते विद्मरजसी पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से विचक्रमे पृथिवीमेषयेताम् क्षेत्राय विष्णुर्मनुषेदसस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः पुरुक्षिदिगुं सृजनिमाचकार धृर्देव पृथिवीमेषयेताम् विचक्रमे सतर्च सम्महित्वा प्रविष्णुरस्तु तव सस्तवीयान् त्वेषकृत्यस्यस्तविरस्य नाम ధ్వజారోహణం. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవానికి ధ్వజారోహణం చేయడం వాడుక. భగవంతుడి పేర ధ్వజాన్ని ఎగురవేయటాన్నే ధ్వజారోహణం అని అంటారు. తిరుమల క్షేత్రంలోని దేవస్థానం లోపల ఉన్న ధ్వజస్తంభంలోనే ఈ ధ్వజారోహణం జరుగుతుంది. పది రోజుల పాటు శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ఎటువంటి ఆటంకములు లేకుండా దిగ్విజయంగా జరగాలని దేవస్థాన అర్చకులు భక్తులు సమిష్టిగా ధ్వజారోహణం జరుపుతారు. ప్రపంచంలోనే ఉన్నతమైన ధ్వజం అంటూ ఉంటే అది తిరుమల ధ్వజమే. కోరి వచ్చిన వాళ్ల కొంగు బంగారం చేసి భక్తులను ప్రేమతో ఆదరించి వారి కోర్కెల నీడేర్చుతూ అద్వితీయమైన మహిమలను పంచే శ్రీ వెంకటేశ్వరుని ధ్వజారోహణం అత్యున్నతమైనది. పదునాలుగు భువన భాండముల యందు తిరుమల ధ్వజస్తంభమును మించినది లేనే లేదు అన్నది సత్యం, ముమ్మాటికి నిజం. తిరుమలేశుని ధ్వజారోహణ ఉత్సవం అత్యున్నతను చాటుతుంది. మానవులు ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన ప్రవర్తనతో, ఉన్నతమైన భక్తి ప్రపత్తులతో, ఉన్నతమైన గుణగణాలతో,
ఉన్నతమైన కార్యములు చేస్తూ అత్యున్నతుడైన భగవంతుని ప్రసన్నపరుస్తూ ఈ ప్రపంచంలోనే ఉన్నతుడిగా ఎదగాలి అన్నదే ఉన్నతమైన ధ్వజారోహణానికి అర్థం. అదీనుగాక 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు 3,000,000 దేవతలను ఆహ్వానించడం కోసం శ్రీ గరుడ నారాయణుడు ఈ 9 రోజులు గగనతలముపై విహరిస్తూ స్వామివారి ఉత్సవములకు ఎటువంటి ఆటంకములు కలగకుండా పరిరక్షిస్తూ ఉంటాడు అని ప్రతీతి. అందుకే దీనిని గరుడకేతనం అని కూడా అంటారు. బంగారు తిరిచ్చి ఉత్సవం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటాచలపతికి ధ్వజారోహణ సమయంలో బంగారు తిరిచ్చి ఉత్సవం జరుగుతుంది. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ బ్రహ్మోత్సవాలలో ఈ బంగారు తిరిచ్చి ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేతుడై అరుదించే శ్రీనివాసుడు సేవలందుకుంటున్నాడు. పెద్ద శేషవాహనం. ధ్వజారోహణ సంరంభం జరుగు రోజు రాత్రి పెద్ద శేషవాహనం పాలకడలిలో భగవాన్ శ్రీ మహావిష్ణువు శయనించే ఆదిశేషుడి వాహనమే ఈ పెద్ద శేషవాహనం. వేయి పడగల ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు శయనించి ఉండగా భగవంతుని పాదాల చింత అలమేలు మంగ. పాలకడలిలో భగవంతుడి పానుపైన ఆదిశేషుడు తిరుమలలో వాహనంగా మారి శ్రీనివాసుడికి తన భక్తి శ్రద్ధలు చాటుతున్నాడు. సప్తగిరుల మీద ఉన్న తిరుమల అంతటా ఆదిశేషుడు వ్యాప్తి చెందు ఉన్నాడని పెద్దల నమ్మకం. ఛత్రంగాను, సింహాసనంగాను, పానుపుగాను పలు దివ్య రూపాలలో ఆదిశేషుడు పరమ పవిత్రుడైన శ్రీనివాసునికి సేవలు అందించి తరిస్తున్నాడు. చిన్న శేషవాహనం.
బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయం జరిగే ప్రాతకాల సేవలే చిన్న శేషవాహనం. తిరుమల నాథుడైన శ్రీ శ్రీనివాసుడు చిన్న శేషవాహనం మీద సేవలు అందుకుంటున్నాడు. చిన్న శేషవాహనంలో ఊరేగే శ్రీ వెంకటేశుడు సేవలు అందుకునే దృశ్యం చూసిన భక్తజనులు ఆనంద పరవశంలో పలు విధములైన భక్తి చింతనలు చెందుతున్నారు. అమృతము విషము ఆదిశేషుడిలోనే ఇమిడి ఉన్నాయి. వాటిలో ఏది కావాలో దాన్ని ఎంచుకోవడం ప్రతి మనిషి చేసే కర్మ మీద ఆధారపడి ఉంది. విధివశాత్తు అమృతాన్ని కాదనుకుని విషాన్ని యాచించేవాళ్ళు ఉంటారు. విధినే మార్చివేయగల భగవంతుని అనుగ్రహం వల్ల విషం అమృతంగా మారి భక్తులకు వరప్రసాదంగా దొరుకుతుంది. దానికి ముఖ్యమైన మార్గం ఒక్కటే, భగవంతుని శరణు వేడటం. శరణాగతి తత్వమే వైభవ సిద్ధాంతం. భక్తుడైన వాడు తన్ను తాను పూర్తిగా భగవంతునికి అర్పించుకుంటే ఆ భక్తుడికి అమృతం లభిస్తుంది. వేయి పడగల ఆదిశేషుడు కూడా ఆ భక్తుడికి తల వంచి సేవలు చేస్తాడు. కారణం, భగవంతుడి కన్నా భక్తుడే గొప్పవాడు అనే భక్తి తత్వం. అద్భుతమైన ఈ తత్వాన్ని చాటి చెప్పేదే ఈ చిన్న శేషవాహనం. జగమేలు స్వామికి జయలాలి, అలమేలు పతికి శ్రీయలాలి. జగమేలు స్వామికి జయలాలి, అలమేలు పతికి శ్రీయలాలి. శ్రీలక్ష్మీపతికి శుభలాలి, శ్రీలక్ష్మీపతికి శుభలాలి. శ్రీ వెంకటేశునకు ప్రియలాలి. జగమేలు స్వామికి జయలాలి, అలమేలు పతికి శ్రీయలాలి.
నీకు లాలి అలమేలు కొరకుగా ఇడుముల పాలైన అఖిలాండ నాయక నీకు లాలి ఇడుములే తీర్చగా ముడుపులని తెమ్మను ఇడుములే తీర్చగా ముడుపులని తెమ్మను వడ్డీ కాసుల దొరవు నీకిదే లాలి లాలి స్వామి లాలి లాలి స్వామి లాలి జగమేలు స్వామికి జయలాలి అలమేలు పతికి శ్రీయలాలి హంసవాహనం. ఉదయం చిన్న శేషవాహనం మీద తిరుమల వీధులలో ఊరేగి వచ్చి భక్తుల కోరికలను ఈడేర్చిన భగవంతుడు ఈరోజు రాత్రి హంసవాహనంలో ఊరేగి వస్తున్నారు. హంస అనునది పక్షి సంతతి. పక్షి సంతతికి పరంధాముడు ముఖ్యత్వాన్ని అనురాగాన్ని పంచే ఈ దృశ్యం కమనీయమైనది. పాలను నీళ్లను కలిపి ఉంచితే పాలను నీళ్లను నేర్పుగా వేరు చేయగల శక్తి కలది హంస. పాపాన్ని పుణ్యాన్ని చేర్చి పెడితే పాపాన్ని పుణ్యాన్ని వేరువేరుగా చేయగల నేర్పు కలిగిన మహాశక్తిశాలి తిరుమల వాసునికి వాహనమైన ఈ తిరుమల రాజహంస. తిరుమల మెట్లెక్కి వస్తున్న భక్తజనుల పాపములను తొలగించి పుణ్యమును ప్రసాదించే తిరుమల వాసుడు శ్రీ శ్రీనివాసుడు. శ్రీ వెంకటాచలపతి హంసవాహనం మీద ఊరేగి వస్తున్న దృశ్యం చూసి భక్తుల మనసులు ఆనందపారవస్యంలో మైమరచిపోతున్నాయి. పాలకడలిలో శయనభంగిమలో ఉన్న శ్రీ శ్రీనివాసుడు భక్తుల పాపములు దూరము చేసి ఆదుకుంటున్నాడు. తిరుమలగిరిలో నిలుచున్న భంగిమలో భక్తుల బాధలను తొలగించి వాళ్లకు సకల ఐశ్వర్యమును ప్రసాదించి అనుగ్రహించే కలియుగ వరదుడు, పిలిచిన పలికే దైవం శ్రీ వెంకటాచలపతి హంసవాహనం మీద ఊరేగి వస్తున్నారు. ప్రాణం అనున్నది ఒక్కటే ఉంటే సకలం మనకు ఒక్కటే. అది పక్షులకైనా ఒక్కటే, పరమభక్తుడికైనా ఒక్కటే. ఎంతవరకు ఒకరికి భక్తి అనేది ఉంటుందో అంతవరకే భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది అనే సత్యాన్ని రుజువు చేస్తుంది హంసవాహనం.
దశావతారములలో నృసింహ అవతారం ఉన్నతమైన అవతారతత్వం. మనిషిగాను మృగంగాను భక్తుని కోసం, భక్త రక్షణ కోసం అవతరించినదే నరసింహావతారం. ధర్మాన్ని రక్షించడానికి, యోగభోగ శుభాలు పంచడానికి, తరగని సౌఖ్యాలను ప్రసాదించడానికి భగవంతుడు ఎత్తిన దశావతారములలో 4వ అవతారమే నరసింహావతారం. హిరణ్యకశిపుని 4వ పుత్రుడైన ప్రహ్లాదుని రక్షించడానికి భగవంతుడు ఎత్తిన అవతారమే శ్రీ నృసింహావతారం. నారాయణుడి భక్తులు ఎన్నటికీ సుఖశాంతులతో, సకల సౌఖ్యాలతో క్షేమంగా ఉంటారు అని ప్రపంచానికి చాటేదే ఈ నరసింహావతారం. నరసింహావతారంలో త్రిమూర్తుల అంశాలైన సృష్టి, సంహారం, రక్షణ ఈ 3 సమ్మిళితం చేశాడు నారాయణుడు. అదెలాగంటే తనను తానే నరసింహుడుగా సృష్టించినప్పుడు బ్రహ్మగా మారాడు. హిరణ్యకశిపుని సంహరించినప్పుడు శివునిగా మారాడు. ప్రహ్లాదుని రక్షించినప్పుడు నారాయణుడిగా మారి తానే సర్వం అయ్యాడు. స్తంభంలోనూ అణువులోనూ అందుగలడిందు లేడను సందేహము లేని సర్వవ్యాప్తిగా మారి మహావిష్ణువయ్యాడు. నారాయణుడు అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని పరిరక్షించాడు. అవతార లక్ష్యం ముగియగానే అవతారం సమసిపోయి అవతార అంశం మాత్రం శక్తిభరితంగా ప్రపంచంలో వ్యాపించి శాశ్వతంగా ఉంటుంది. ఇదే అవతారంలోని మర్మం, తత్వం. ఈ అవతార తత్వాన్ని అద్భుతంగా తెలియజేయడమే బ్రహ్మోత్సవాలలో సింహవాహన ఆగమన వైభవ దృశ్యం. సింహవాహనంలో నరసింహుడుగా మారి శ్రీ శ్రీనివాసుడు భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. అరణ్యానికి రాజు సింహం, జీవితానికి రాజు గోవిందరాజు. గోవిందా గోవిందా అని ఎలుగెత్తి పిలిచే భక్తుల మొక్కులు తీర్చేవాడే గోవిందరాజస్వామి. అరణ్యరాజు వాహనం మీద మనుష్య జీవనపు రాజు ఊరేగి వస్తున్నారు శుభములు చేకూర్చడానికి.
ఉయ్యాలలుగవయ్యా సయ్యాట పాటలను సత్సార్వభౌమ ఉయ్యాలలుగవయ్యా సయ్యాట పాటలను సత్సార్వభౌమ ఉయ్యాలలుగవయ్యా ఉయ్యాలలుగవయ్యా కమలజాద్యఖిల సురులు నీను గొల్వ విమలులైన మునీంద్రులు ధ్యానింప కమనీయ భాగవతులు గుణకీర్తనములు ఆలాపనంబులు చేయగా ఉయ్యాలలుగవయ్యా సయ్యాట పాటలను సత్సార్వభౌమ ఉయ్యాలలుగవయ్యా ఉయ్యాలలుగవయ్యా నారదాదులు మెరయుచు నూతి చందు సారములు బాగా వినుచు నేను నమ్ము వారల సదా బ్రోచుచు వేదసార సభలను చూచుచు శ్రీరామ ఉయ్యాలలుగవయ్యా సయ్యాట పాటలను